నమస్తే. చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శరవేగంగా హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ డిపిఆర్ సిద్ధం కావడంతో జోరు మీదున్న రియాల్టీ రంగం. తెలంగాణలో జోరందుకున్న రియాల్టీ రంగం. ఏప్రిల్లో పెరిగిన రిజిస్ట్రేషన్లు. ఫామ్ ల్యాండ్ వెంచర్స్ కు పెరుగుతున్న డిమాండ్. ఆసక్తి చూపిస్తున్న సామాన్య మధ్యతరగతి ప్రజలు. కలల ఇంటికి ఇన్సూరెన్స్. ఇంటితో పాటు గృహోపకరణాలకు బీమా ఇస్తున్న సంస్థలు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం జోరుమెత్తుంది. కొన్ని కారణాలతో గత ఏడాదిన్నర కాలంగా కొంత స్తబ్దుగా ఉన్న రియాల్టీ రంగం ఒక్కసారిగా కోలుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో వృద్ధి నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా భూములు, ఇంటి స్థలాల క్రయ విక్రయాలు పెరగడంతో పాటు హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు సైతం పెరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో జోరందుకున్న రియాల్టీ రంగం. ఏప్రిల్లో పెరిగిన రిజిస్ట్రేషన్లు. గత నెలలో 11.32 కోట్ల అదనపు ఆదాయం. ఏప్రిల్లో 1,42,912 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్. ఈ నెలలోనూ మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంచనాలు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంలో వేగం పెరుగుతోంది. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న హైదరాబాద్ నిర్మాణ రంగం టాప్ స్పీడ్ లో దూసుకుపోతోంది. గత నెలలో పెరిగిన రిజిస్ట్రేషన్లే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గత ఏడాది ఏప్రిల్తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ల రాబడి దాదాపు 1% పెరిగింది. గత ఏడాది 2024 ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ శాఖకు 1115 కోట్ల రూపాయల ఆదాయం రాగా ఈ ఏప్రిల్లో 11,32,00,000 రూపాయల ఆదాయం అదనంగా వచ్చింది. ఏప్రిల్ నెలలో రిజిస్ట్రేషన్ల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి 1125,54,00,000 ఆదాయం వచ్చిందని లెక్కలు చెప్తున్నాయి. మరోవైపు గత ఏడాది ఏప్రిల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,24,157 దస్తావేజులు రిజిస్టర్ కాగా ఈ ఏడాది ఏప్రిల్లో 18,755 పెరిగి మొత్తం డాక్యుమెంట్ల సంఖ్య 1,42,912కు చేరింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇదే ఒరవడి రాబోయే కాలంలోనూ కొనసాగే అవకాశముందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. జూన్ తర్వాత రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. క్రయ విక్రయాలు పెరగడం, డిజిటలైజేషన్ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రియాల్టీ రంగం ఊపందుకుందని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. ధరలు తక్కువగా ఉండడం, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడంతో రిజిస్ట్రేషన్ల లావాదేవీలు గణనీయంగా పెరిగాయని, ఆర్థిక పురోగతికి ఈ వృద్ధి సంకేతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది రిజిస్ట్రేషన్ల ద్వారా 18,000 కోట్ల రూపాయల టార్గెట్ ను నిర్దేశించుకోగా 14,307 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 19,087 కోట్లు ఆర్జించాలనే టార్గెట్ తో ఉంది తెలంగాణ సర్కార్. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ నిర్మాణానికి మరో కీలక అడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు డిపిఆర్ కు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు ఆమోదం తెలిపింది.
ఈ రిపోర్టుకు తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపి కేంద్రానికి పంపబోతుంది. మొత్తం 3 మార్గాల్లో 86.5 కిలోమీటర్ల మేర నిర్మించబోతున్న ఈ ప్రాజెక్టుకు 19,000 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. డిపిఆర్ సిద్ధం కావడంతో హైదరాబాద్ ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో రియాల్టీ రంగం మరింత వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ డిపిఆర్ సిద్ధం. 19,000 కోట్లతో మెట్రో రెండో దశ. డిపిఆర్ సిద్ధం కావడంతో జోరు మీదున్న రియాల్టీ రంగం. ప్రాపర్టీ కొనుగోలుకు ఆరా తీస్తున్న కొనుగోలుదారులు. నగరం నలువైపులా విస్తరించేందుకు హైదరాబాద్కు చక్కని అవకాశాలున్నాయి. అయితే వెస్ట్ హైదరాబాద్ వైపు ఐటీ ఆధారిత సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు కేంద్రీకృతం కావడం వల్ల అక్కడ నిర్మాణ రంగం శరవేగంగా విస్తరించింది. హైదరాబాద్ నగరంలో చేపట్టిన రియాల్టీ ప్రాజెక్టుల్లో సగానికి పైగా వెస్ట్ సైడ్లోనే ఉంటున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో ధర అధికంగా ఉండడం వల్ల ప్రజలు ఇతర ప్రాంతాల వైపు చూస్తున్నారు. హైదరాబాద్ వెస్ట్ తర్వాత వేగంగా విస్తరించే అవకాశం ఉన్న నార్త్ సైడులో గత కొంతకాలం నుంచి పలు సంస్థలు భారీ ప్రాజెక్టులు చేపట్టాయి. ఇక్కడ నుంచి అన్ని ప్రాంతాలకు చక్కని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ORR తో తక్కువ సమయంలోనే చేరుకునే సౌలభ్యంతో హైదరాబాద్ నార్త్ సైడ్ వైపు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. అలాగే మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ నార్త్ లో భూముల ధరలు తక్కువగా ఉండడంతో పబ్లిక్ తమ ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా ఈ ప్రాంతంలోని 2 మార్గాల్లో మెట్రో రైల్వే ప్రాజెక్టు కోసం డిపిఆర్ సిద్ధం కావడంతో నార్త్ హైదరాబాద్ రియాల్టీకి బూస్టింగ్ ఇస్తోంది. ఓవరాల్ గా హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ నిర్మాణానికి సంబంధించి 3 మార్గాలకు వేరువేరుగా డిపిఆర్లను సిద్ధం చేశారు అధికారులు. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో మొదటి మార్గాన్ని ప్రతిపాదించింది ప్రభుత్వం. ఈ మార్గంలో జేబీఎస్ నుంచి కార్ఖానా, అల్వాల్, హకీంపేట, తూమ్కుంట, శామీర్పేట వరకు మొత్తం 22 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం ఉంటుంది. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు సంబంధించిన రన్వే ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో మెట్రో రైల్ ఎలివేటెడ్ కు రక్షణ సంస్థ అభ్యంతరం తెలిపింది. దీంతో ఇక్కడ సుమారు 1.5 కిలోమీటర్ల వరకు భూగర్భంలోంచి రన్వే కింద నుంచి మెట్రోను ప్రతిపాదించారు. ఇక సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్పేట వరకు మెట్రో రెండవ మార్గాన్ని ప్రతిపాదించింది రేవంత్ సర్కార్. జేబీఎస్ నుంచి తాడ్బండ్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్కు మొత్తం 24.5 కిలోమీటర్ల మేర మెట్రోని ప్రతిపాదించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆంక్షలతో ఈ మార్గంతో పాటు శామీర్పేట్ ట్రాకులు కూడా జేబీఎస్ నుంచి ప్రస్తుతం ఉన్న కారిడార్ కన్నా తక్కువ ఎత్తులో వెళ్లేలా డిజైన్ రూపొందించారు. 3 మార్గాల కూడలిగా జేబీఎస్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలకు అనుగుణంగా మెట్రో అలైన్మెంట్ ను ఖరారు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 4th సిటీ వరకు మెట్రో 3వ మార్గాన్ని ప్రతిపాదించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మొత్తం 40 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించారు. విమానాశ్రయంలో టెర్మినల్ స్టేషన్ భూగర్భంలో ఉండేలా డిజైన్ చేశారు. ఈ మార్గంలో రావిర్యాల ORR వరకు ఎలివేటెడ్ లో మెట్రో వెళ్తే అక్కడి నుంచి ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో నుంచి భూమార్గంలో 18 కిలోమీటర్లు వెళ్లేలా మెట్రో ప్రాజెక్ట్ డిపిఆర్ సిద్ధం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా భూగర్భ మార్గం గుండా 2 కిలోమీటర్లు, ఎలివేటెడ్ మార్గం గుండా 6 కిలోమీటర్లు, ORR వెంట ఎలివేటెడ్ మాత్రం 14 కిలోమీటర్లు, భూమిపై ఎట్ గ్రేడ్ మార్గం 18 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ నిర్మాణం జరగనుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 40 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి వెళ్లేలా మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం జరుపుకోనుంది. ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరితగతిన ఫ్యూచర్ సిటీకి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మెట్రో కారిడార్తో పాటు గ్రీన్ ఫీల్డ్ రోడ్లు, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోనున్నాయని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ మెట్రో 2వ దశ నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టుగా చేపట్టేలా డిపిఆర్ రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయంలో తెలంగాణ ప్రభుత్వం 30%, కేంద్ర ప్రభుత్వం 18% భరించేలా ప్రతిపాదించారు. 48% బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేలా, మిగిలిన 4% పీపీపీలో సమకూర్చేలా డిపిఆర్ రూపొందించారు. మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టుతో మొత్తం 3 మార్గాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, వన్స్ ఒకసారి రెసిడెన్షియల్ మీకు గ్రోత్ పెరిగినట్లయితే దానికి రిలేటెడ్గా కాలేజెస్ కానీ, తర్వాత హాస్పిటల్స్ కానీ, తర్వాత స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు బిజినెస్ కారిడార్గా కాబోతాయి. మీకు ఇప్పుడు ఈ 2వ దశలో వచ్చేటువంటి ఈ ప్రధానంగా 3 కారిడార్ల వల్ల, అంటే జేబీఎస్ నుంచి మీకు షామీర్పేట వరకు, జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు, ఈ మేడ్చల్ అంటే నగర శివారు ప్రాంతాలన్నీ కూడా మీకు కమర్షియల్గా, రెసిడెన్షియల్గా గ్రోత్ పెరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో మెట్రో ద్వారా నగర శివారు ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగనుండడంతో అక్కడ అందుబాటు ధరల్లో ఇళ్లను, ఇంటి స్థలాలను కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. కొత్తగా నిర్మాణాలు కావాలంటే కాస్త శివారుకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎయిర్పోర్ట్ నుంచి మీకు ఫ్యూచర్ సిటీకి వచ్చేటువంటి ఏదైతే లైన్ ఉందో ఇక్కడ నిర్మాణాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొత్తగా నిర్మాణాలు అంటే బహుళ అంతస్తులు కావచ్చు, తర్వాత అక్కడ మీకు ఆ మెట్రోకు దాంట్లోనే మీకు ఒక 100 మీటర్ల రోడ్డు అంటే 330 ఫీట్ల రోడ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడైతే మీకు చూడండి సిటీ ఆల్రెడీ నిర్మాణమైన దాంట్లో కొత్తగా రావు. సో ఎక్కడైతే నిర్మాణం కాబోతుందో అక్కడ బహుళ అంతస్తులు కానీ, స్కై స్క్రాపర్స్ కానీ, తర్వాత హైరైజ్ బిల్డింగ్లు కానీ వస్తాయి. అంటే అక్కడ డెవలప్మెంట్ ఎక్కువగా వస్తుంది. హైదరాబాద్లో సొంతిల్లు కొనలేని వారు ప్రస్తుతం కొత్తగా వచ్చే మెట్రో మార్గంలోని ప్రాంతాల్లో ఇంటి స్థలం, ఇళ్లు కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఫామ్ ల్యాండ్ ఒకప్పుడు సంపన్నులకు మాత్రమే సొంతం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు మధ్యతరగతి వారికి కూడా ఫామ్ ల్యాండ్ అందుబాటులోకి వచ్చింది. ఎకరాల విస్తీర్ణంలోనే కాకుండా గజాల్లో కూడా ఫామ్ ల్యాండ్ అందుబాటులోకి ఉండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్న ఫామ్ ల్యాండ్స్ ను మాత్రమే కొనుగోలు చేయాలి, లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. వెంచర్స్ కు పెరుగుతున్న డిమాండ్, ఆసక్తి చూపుతున్న సామాన్య మధ్యతరగతి ప్రజలు. ఒకప్పుడు ఎకరాల్లో, ప్రస్తుతం గజాల్లో కూడా అందుబాటులో ఫామ్ ల్యాండ్స్. అన్ని అనుమతులున్న ఫామ్ ల్యాండ్స్ కొనుగోలుపై బయ్యర్స్ ఆసక్తి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కు ఫామ్ ల్యాండ్స్ బెస్ట్ అంటున్న ఎక్స్పర్ట్స్. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు ఫామ్ హౌస్ ట్రెండ్ నడుస్తోంది. పెట్టుబడికి భరోసా ఉండడంతో పాటు వృద్ధికి డోకా ఉండని ప్రాంతాల్లో ఫామ్ ల్యాండ్ కు ఇప్పుడు బాగా డిమాండ్ ఏర్పడింది. ఒకప్పుడు సినిమా నటులు, రాజకీయ నాయకులు, ధనవంతులు మాత్రమే ఫామ్ ల్యాండ్స్ కొనుక్కునేవారు. ఎందుకంటే ఫామ్ ల్యాండ్స్ ఎకరాల్లో ఉండడం, కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సి రావడంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. అయితే ఇప్పుడు ఫామ్ ల్యాండ్ వెంచర్స్ లో చాలా మార్పులు వచ్చాయి. వారాంతాల్లో గడిపేందుకు అనువుగా ఉండి పొలం పనుల ముచ్చట తీర్చుకోవాలన్న మధ్యతరగతి వారికి బడ్జెట్లోనే మార్కెట్లో ఫామ్ ల్యాండ్ ప్రాపర్టీలు అందుబాటులో ఉంటున్నాయి. హైదరాబాద్ చుట్టూ రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు బయట ఎక్కువగా ఈ తరహా ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టులు చేపడుతున్నారు. శ్రీశైలం రహదారి, యాదాద్రి రోడ్డు, సాగర్ రోడ్డు, బెంగళూరు హైవేలో ఎక్కువగా ఫామ్ ల్యాండ్ వెంచర్స్ వస్తున్నాయి. లో ఉరుకులు పరుగులు లేకుండా ఆరోగ్యకర వాతావరణంలో నివసిస్తున్న అనుభూతి పొందుతున్నారు కొనుగోలుదారులు. దీంతో చాలా మంది వారాంతాల్లో ప్రకృతి ఒడిలో గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ఎవరి స్థాయిలో వారు ఫామ్ ల్యాండ్ కొనుగోలు చేస్తున్నారు.
కొంతకాలం నుంచి సిటీ చుట్టుపక్కల జిల్లాల్లో ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ల లావాదేవీలు పెరగడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎకరం నుంచి మొదలు గజాల్లో సైతం ఫామ్ ల్యాండ్ అందుబాటులోకి వచ్చింది. ప్రతి స్థలంలో పండ్ల మొక్కలు, దీర్ఘకాలంలో ఆదాయాన్నిచ్చే ఎర్రచందనం, శ్రీగంధం, టేకు వంటి మొక్కలు పెంచుతున్నారు. కొన్ని సంస్థలు పూర్తి స్థాయిలో మొక్కలు పెంచుతూ ఉంటే మరికొన్ని ప్రాజెక్టుల్లో ఫామ్ హౌస్ కట్టుకునేందుకు, వీకెండ్ హోమ్స్ నిర్మించుకునేందుకు కొంత స్థలం వదిలి మొక్కలు నాటుతున్నారు. మరికొన్ని రియాలిటీ సంస్థలు ఫామ్ ల్యాండ్లో ప్రత్యేకంగా క్లబ్ హౌజులు, రిసార్టులు నిర్మిస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా వ్యవసాయ పొలాలనే పావు ఎకరం మొదలు ఎకరం వరకు విక్రయిస్తూ ఉండగా మరికొన్ని ప్రాజెక్టుల్లో గజాల చొప్పున అమ్ముతున్నారు. ఉద్యోగ, వృత్తి, వ్యాపార బాధ్యతల నుంచి రిటైర్ అయ్యాక సిటీకి దూరంగా ప్రశాంత వాతావరణంలో నివసించొచ్చనే ముందు చూపుతో కొందరు, పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం మరికొందరు ఫామ్ ల్యాండ్స్ లో పెట్టుబడి పెడుతున్నారు. ఎకరం, అర ఎకరం, పావు ఎకరం కొనుగోలు విషయంలో సమస్య లేదు. కానీ గజాల చొప్పున ఫామ్ ల్యాండ్ కొనే సమయంలో ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతులు ఉన్న ప్రాజెక్టుల్లోనే కొనాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. ఫామ్ ల్యాండ్కు సంబంధించి డీటీసీపీ నుంచి పర్మిషన్ పొందిన లేఅవుట్లోనే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టులో రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధిపై పూర్తి స్పష్టత తీసుకున్నాకే పెట్టుబడి పెట్టాలని ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు. సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అయితే కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో సొంతిల్లు కొనుక్కోవడమే కాదు, ఆ ఇంటికి బీమాతో రక్షణ పొందాలని సూచిస్తున్నారు నిపుణులు. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే కాదు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాల వంటి వాటి నుంచి రక్షణ పొందాలంటే ఖచ్చితంగా మన కలల ఇంటికి బీమా చేయించాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో గృహ రుణ బీమాతో పాటు ఇంటికి ఇన్సూరెన్స్ ఎలా చేయించాలి, ఎన్ని రకాలున్నాయి, ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. ఇంటికి ఇన్సూరెన్స్. కలల ఇంటికి ఇన్సూరెన్స్. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తో కుటుంబానికి భరోసా. బీమాతో ఇంటికి పూర్తి రక్షణ. ఇంటితో పాటు గృహోపకరణాలకు బీమా. పైసా పైసా కూడబెట్టి దానికి తోడు బ్యాంకు రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేస్తారు చాలా మంది. మరి అలాంటి ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో అవసరం. అయితే ఇంటిని కొనగానే సరిపోదు, ఆ ఇంటికి పూర్తి రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు రియల్ రంగ నిపుణులు. మన కలల ఇంటికి బీమాతో సెక్యూరిటీ కల్పించవచ్చని చెప్తున్నారు. ఇంటి కోసం రుణాన్ని తీసుకున్న ఇంటి యజమాని ప్రాణాలు కోల్పోయినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా, ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు వంటివి సంభవించినప్పుడు ఆర్థికంగా ఇంటికి బీమా ఎంతో సహాయపడుతుంది. అందుకే హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తో పాటు ఇంటికి ప్రతి ఒక్కరూ బీమా చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. వివిధ రకాల ప్రమాదాల నుండి మన ఇంటిని రక్షించుకునేందుకు మార్కెట్లో అనేక రకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మన అవసరం, పరిస్థితులను బట్టి మన ఇంటికి ఏది సరిపోతుంది అనుకుంటే దాన్ని ఎంచుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న పాలసీల్లో హోమ్ లోన్ బీమా ముఖ్యమైంది. ఇంటి కొనుగోలు కోసం సాధ్యమైనంత వరకు అంతా బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటారు. అందుకే ఇంటి రుణానికి సంబంధించిన బీమా పాలసీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాలసీ వల్ల గృహ రుణం తీసుకున్న ఇంటి యజమాని చనిపోయినా, ప్రమాదంలో అంగవైకల్యం కలిగినా సదరు బీమా ద్వారా మిగిలిన లోన్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ సంస్థ చెల్లిస్తుంది. ఇప్పుడున్న హోమ్ లోన్ పాలసీల ప్రీమియం మొత్తం లోన్లో సుమారు 1% ఉంది. దీనివల్ల ఇంటి రుణానికి బీమా చేయించడం పెద్ద భారం ఏమీ కాదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనము ఇన్సూరెన్స్ చేసుకున్నట్లయితే దానికి మనకు ఓ పిడుగుపాటు కావచ్చు, లేదా ఎర్త్క్వేక్ కావచ్చు, ఇల్లు ఏ విధంగా అయినా ఒకవేళ అది కూలిపోయినట్లయితే పూర్తిగా దానికి మనము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనము ఇల్లు కట్టుకునేటప్పుడే మనము ఇన్సూరెన్స్ చేసుకోవడం చాలా ఉత్తమం. దానివల్ల మనకు ప్రాఫిటే తప్ప ఎలాంటి రిగ్రెట్ ఉండదు. సో కాబట్టి ప్రతి ఇంటికి కూడా ఇన్సూరెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే సమగ్ర ఇంటి పాలసీ కూడా ఎంతో ముఖ్యమైనది.
ఇంటికి ఈ బీమా తీసుకుంటే ఇల్లు, అందులో సామగ్రి, ఇంట్లో నివసించే వారికి రక్షణ లభిస్తుంది. ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదం, దొంగతనం వంటివి జరిగినప్పుడు ఈ పాలసీ పూర్తి రక్షణ కల్పిస్తుంది. ఇంటి విలువ, ప్రాంతం, బీమా మొత్తం వంటి అంశాల ఆధారంగా ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుంది. అయితే కావాలని చేసే నష్టానికి మాత్రం బీమా వర్తించదు. ఇంటి నిర్మాణంలో ఉపయోగించిన వస్తువుల్లో ఏమైనా తయారీ లోపం ఉండి నష్టం జరిగినా బీమా రాదు అని నిపుణులు చెప్తున్నారు. అలాగే ఇన్సూరెన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్న మరో పాలసీ హోమ్ కంటెంట్ ఇన్సూరెన్స్. ఇంట్లో ఉన్న సామగ్రి, ఉపకరణాలు, పరికరాలు పోయినా లేక దెబ్బతిన్నా ఈ బీమా రక్షణ కల్పిస్తుంది. ఆభరణాలతో పాటు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి ఉపకరణాలు పోయినా లేదా దెబ్బతిన్నా వాటి మార్కెట్ ధరను బట్టి బీమా వర్తిస్తుంది. మనము ఇంటికి ఇన్సూరెన్స్ చేసుకున్నట్లయితే మనకు ఒక గుండె ధైర్యం ఉంటుంది. ఒకవేళ ఇల్లు రేపు పొద్దున్నే ఏదైనా కావచ్చు, అది ప్రమాదవశాత్తు ఏదైనా కూలిపోయినట్లయితే మనము డెఫినెట్గా ఇంటికి ఒక అండగా, అంటే ఒక ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మనకు ఒక మనోధైర్యం, ఓ గుండె బలం ఉంటుంది. సో దీనివల్ల మనము క్లెయిమ్ చేసుకోవచ్చు, ఆ నష్టాన్ని పూరించుకోవచ్చు. ఇంటి నిర్మాణం దెబ్బతిన్న సందర్భాల్లో బీమా కావాలి అనుకుంటే స్ట్రక్చరల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు. దొంగతనాలు, ఉగ్ర దాడులు వంటి ప్రమాదాల సమయంలో ఇంటి నిర్మాణానికి ముప్పు వాటిల్లితే ఈ పాలసీ ద్వారా బీమా పొందవచ్చు. పైకప్పు, ఇంటి నేల, కిచెన్ ఇలా ఎక్కడ నిర్మాణం దెబ్బతిన్నా పరిహారం మొత్తం బీమా రూపంలో ఇస్తారు. వాతావరణ మార్పులు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు సహా ఇతర అవాంఛనీయ సంఘటనల కారణంగా ఈ మధ్య అగ్ని ప్రమాదాలు పెరిగిపోయాయి. అలాంటి ప్రమాదాల నుంచి రక్షించుకునేందుకు ప్రత్యేకంగా అగ్ని ప్రమాద బీమా పాలసీ అందుబాటులో ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా దొంగతనాల నుంచి రక్షణ కల్పించే బీమా పాలసీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో నుంచి దొంగతనానికి గురైన వస్తువులకు వాటి మార్కెట్ విలువ ప్రకారం బీమా అందజేస్తారు. అయితే ఇంటి కోసం ఏ పాలసీ తీసుకున్నా ముందుగా వాటి నియమ నిబంధనలు, ఫీచర్లు, ప్రీమియం వంటి వివరాలను పూర్తిగా పరిశీలించాలని రియల్ రంగ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.